జాపాలి తీర్థం తిరుమలలో అడవుల మధ్య చాలా ప్రశాంతంగా ఉన్న పవిత్ర ప్రదేశాల్లో ఒకటి జాపాలి తీర్థం. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో శాసాచలం కొండల అడవుల మధ్యలో ఉంది. ఈ ప్రదేశానికి జాపాలి అనే పేరు రావడానికి కారణం పురాణాల్లో చెప్పబడే జాపాలి మహర్షి. ఆయన ఒక గొప్ప ఋషి, విష్ణు భక్తుడు కూడా. చాలా కాలం క్రితం ఈ అడవుల మధ్య ఆయన తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండేవాడని చెబుతారు. మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ ప్రాంతం చాలా పవిత్రంగా మారిందని, దేవతలు కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని దర్శించేవారని పురాణాలు చెబుతాయి. అదేవిధంగా హనుమంతుడికి కూడా ఈ ప్రదేశంతో ప్రత్యేక సంబంధం ఉందని నమ్మకం. రామాయణ కాలంలో శ్రీరాముడి సేవ పూర్తయ్యాక హనుమంతుడు పవిత్ర ప్రాంతాల్లో తపస్సు చేశాడని, అందులో ఈ జాపాలి ప్రాంతం కూడా ఒకటని చెబుతారు. ఇక్కడ హనుమంతుడు కొంతకాలం ధ్యానం చేసి విష్ణువును పూజించాడని విశ్వాసం. అందుకే ఈ ప్రదేశంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉన్న హనుమంతుడి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భక్తులు ఈ స్వామిని దర్శిస్తే ధైర్యం, బలం, మనశ్శాంతి లభిస్తాయని నమ్ముతారు. జాపాలి తీర్థం దగ్గర ఒక చిన్న జలాశయం ఉంటుంది. ఈ తీర్థంలోని నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, మనసుకు శాంతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అడవుల మధ్యలో ఉండడంతో ఈ ప్రదేశం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. ఎత్తైన చెట్లు, పెద్ద రాళ్ళు, కొండల మధ్య ప్రవహించే నీటి ప్రవాహం ఈ ప్రదేశాన్ని చాలా అందంగా చేస్తాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని దర్శిస్తారు. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండడంతో ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే అనేక మంది భక్తులు కొంతసేపు ఇక్కడ కూర్చొని స్వామిని ధ్యానం చేస్తారు. తిరుమలలో ఉన్న అనేక పవిత్ర తీర్థాల్లో జాపాలి తీర్థం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా భావించబడుతుంది. జాపాలి మహర్షి తపస్సు చేసిన స్థలం, హనుమంతుడు ధ్యానం చేసిన ప్రదేశం అనే నమ్మకం ఉండడంతో ఈ ప్రాంతం భక్తులకు మరింత పవిత్రంగా అనిపిస్తుంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత ఈ జాపాలి తీర్థాన్ని కూడా దర్శించి తమ యాత్రను పూర్తి చేస్తారు.